ఆ గూడెంలో 1000కి పైగా ప్రజలుంటారు. అక్కడ షెడ్యూల్ తెగలవారు లేరు. అయినప్పటికీ ఎస్టీ రిజర్వేషన్ నోటిఫై చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, 38 ఏళ్ల నుంచి రిజర్వేషన్ మారడం లేదు. దాంతో ఆ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించడం లేదు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఆ తండ మగ్గిపోతుంది. అభివృద్ధికి నోచుకోక వెనకబడిపోతుంది. గత పాలకులు చేసిన నిర్లక్ష్యం గూడెం ప్రజల పాలిట శాపంగా మారింది. ఏళ్లు గడుస్తోన్నా రిజర్వేషన్ మాత్రం మారడం లేదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న క్రమంలో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామం మరోసారి తెరపైకొచ్చింది. ఈసారైనా రిజర్వేషన్ మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్టీ రిజర్వేషన్ మార్చిన తర్వాతే సర్పంచ్ స్థానానికి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గూడెం గ్రామం అభివృద్ధి మరింత వెనక్కి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గూడెం గ్రామాన్ని 1950లో అప్పటి ప్రభుత్వం నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించింది. ఆ తర్వాత 1987లో సర్పంచ్ పదవి కోసం ఎస్టీలకు రిజర్వ్ చేశారు. విచిత్రమేంటంటే గ్రామంలో ఒక్క గిరిజన కుటుంబం లేదు. అయినప్పటికీ సర్పంచ్ పదవితో పాటు 5 వార్డు స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్ ఇవ్వడం, గ్రామంలో ఎస్టీలు ఎవరూ లేకపోవడంతో నామినేషన్లు రాకపోవడంతో ఎన్నిక జరగడం లేదు. ఆ తర్వాత ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్లు పాలించేవారు. ప్రత్యక్ష పర్యవేక్షణ లేక గ్రామాభివృద్ధి పడకేసింది. స్పెషల్ ఆఫీసర్లు రోజు గ్రామాలకు వచ్చేవారు కాదు. దాంతో కనీస సౌకర్యాలు తీర్చలేని దుస్థితి నెలకొంది. గ్రామంలో రిజర్వేషన్ మార్చాలని స్థానికులు పలుమార్లు కోరారు. ఆందోళన కూడా చేపట్టారు. సామూహిక నిరాహార దీక్షలు, రాస్తారోకో చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న క్రమంలో సర్పంచ్ రిజర్వేషన్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మిగతా గ్రామాలతో పోలిస్తే తమ ఊరు అభివృద్ధిలో ఆమడ దూరంలో నిలిచిందని వివరించారు. తమ భూముల రేట్లు పెరగడం లేదన్నారు. పక్క ఊరి నుంచి వచ్చి భూమి కొనుగోలు చేసేవారు లేరని ఆందోళన చెందుతున్నారు. మాకు గత 3 దశాబ్దాలు అంటే 37-38 సంవత్సరాలు మాకు సర్పంచ్ లేరు. ఇక్కడ ఏదున్నా ఎంపీడీఓ కానీ వాళ్ళదే, స్పెషల్ ఆఫీసర్ వాళ్ళదే నడుస్తుంది. మాకు సర్పంచ్ లేకపోవడంతో మా ఇక్కడ అభివృద్ధి కానీ ఎలాంటిది కానీ ఏమీ లేదు. ఇక్కడ ఉన్న ఏదన్నా ఎంపీటీసీ లేదంటే ఎంపీడీఓ గారే. మళ్ళీ ఒక కుటుంబంలో ఎవరైనా ఏదైనా అవసరం వచ్చి ల్యాండ్ అమ్మాలన్నా, కొనుక్కోవాలన్నా కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ మాది గిట్ట ట్రైబల్ కాకుండా ఉంటే పెద్ద పెద్ద జిన్నింగ్ మిల్స్ కానీ ఏది కానీ మా దగ్గరికి, గోదావరి నది తీరం కాబట్టి మా దగ్గరికి వస్తుండే. ఇలాంటి ఉన్నా కానీ ఏమి మా ట్రైబల్ అవడం వల్ల ఏమి అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. మాకు సర్పంచ్ లేరు కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూసి మా ఊరికి ఈ 170 తీసేసి మాకు సర్పంచ్గా మాకు ఎలక్షన్ జరిగేటట్టు చూస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. గూడెం గ్రామానికి బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. దాంతో స్థానికులు సర్పంచ్గా పోటీ చేస్తారని వివరించారు. గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతామని వివరించారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గూడెం గ్రామం మగ్గిందని, అందుకే ఇక్కడ జిన్నింగ్ మిల్లు కూడా నెలకొల్పలేదని వివరించారు. రిజర్వేషన్ మారిస్తే స్వయం పాలనలో అన్ని విధాలుగా డెవలప్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ఒక ఏజెన్సీ వాళ్ళు కూడా లేకుండా దీన్ని 170 యాక్ట్ కింద గూడెం విలేజ్ని చేసిండ్రు. ఒక్క లంబడి వాళ్ళు కానీ, గొండ వాళ్ళు కానీ ఎవరు లేరు మా విలేజ్లో. గత ఎన్నో సంవత్సరాలు, 50 సంవత్సరాల నుండి గొండ వాళ్ళు, లంబడి వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అనేవారు లేరు. కాబట్టి మా విలేజ్ గూడెం వెనుకబడి ఉన్నది. అందుగురించి మా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా, మా భూమి అమ్ముకోవాలన్నా, వేరే వాళ్ళు ఎవరైనా కొనాలని ముందుకు రావడం లేదు. దయచేసి ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 170 తీసేసి ఉత్తమ గ్రామంగా ఎన్నుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఇకనైనా గూడెం గ్రామ రిజర్వేషన్ మార్చాలని గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. రిజర్వేషన్ మారిస్తేనే తమ తలరాత మారుతుందని విశ్వసిస్తున్నారు. గూడెం గ్రామ ప్రజల గోడు ఆలకించి రిజర్వేషన్పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.